హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎడ్యుకేర్. ఈ వీడియోలో నేను మీ ముందుకు తెచ్చినటువంటి అంశం సైకాలజీ సబ్జెక్ట్లో ఉన్నటువంటి చాలా ముఖ్యమైన టాపిక్. అది మనోవిజ్ఞానవేత్తలు మరియు వారు రచించినటువంటి గ్రంథాలు. ఈ టాపిక్ పైన ఏ ఎగ్జామ్లో అయినా సరే అది డిఎస్సి కావచ్చు లేదా టెట్ కావచ్చు, కనీసం 2 ప్రశ్నలు ఈ అంశం పైన అడుగుతున్నారు. కావున ఈ వీడియోను మీరు చివరి వరకు చూస్తే 2 బిట్లకి ఆన్సర్ చేయవచ్చు. మొదటగా నోమ్ చోమ్స్కీ. ఈయన అమెరికా దేశానికి చెందినటువంటి మనోవిజ్ఞానవేత్త. ఈయన రచించినటువంటి గ్రంథాలు ఒకటి ది లాజికల్ స్ట్రక్చర్స్ ఆఫ్ లింగ్విస్టిక్ థియరీ, 2 సింటాక్టిక్ స్ట్రక్చర్స్, 3 లెక్చర్స్ ఆన్ గవర్నమెంట్ బైండింగ్, 4 లాంగ్వేజ్ అండ్ మైండ్, 5 లాంగ్వేజ్ అండ్ థాట్స్. ఈయన రచించినటువంటి గ్రంథాలలో ఎక్కువగా లాంగ్వేజ్ లేదా లింగ్విస్టిక్ అనే పదం కనిపిస్తూ ఉంటుంది. ఇంకొకటి స్ట్రక్చర్స్ అనే పదం కూడా ఎక్కువగా కనిపిస్తుంటుంది. సో ఈ పదాలు మనకు ఎగ్జామ్లో కనిపించినప్పుడు ఖచ్చితంగా నోమ్ చోమ్స్కీని మనం గుర్తించాల్సి ఉంటుంది. నెక్స్ట్ వైగాట్స్కీ. ఈయన రష్యా దేశానికి చెందిన మనోవిజ్ఞానవేత్త. ఈయన రచించిన గ్రంథాలు 1 థాట్స్ అండ్ లాంగ్వేజ్, 2 సైకాలజీ ఆఫ్ ఆర్ట్. వైగాట్స్కీ రచించినటువంటి గ్రంథమైన థాట్స్ అండ్ లాంగ్వేజ్ అనేది నోమ్స్కీ రచించినటువంటి లాంగ్వేజ్ అండ్ థాట్స్కి పోలికగా ఉంటుంది. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అయ్యేదానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇక్కడ లాంగ్వేజ్ అనే పదము నోమ్ చోమ్స్కీ రచించినటువంటి లాంగ్వేజ్ అండ్ థాట్స్లో వచ్చింది. అదేవిధంగా వైగాట్స్కీ రచించినటువంటి థాట్స్ అండ్ లాంగ్వేజ్లో కూడా సేమ్ ఉన్నాయి. అయితే ఇక్కడ మనం ఒక గుర్తుపెట్టుకోవాల్సిన కీవర్డ్ ఏంటంటే, లాంగ్వేజ్ ముందు వస్తే నోమ్ చోమ్స్కీ, థాట్ ముందు వస్తే వైగాట్స్కీ. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఘాట్ అంటే థాట్ అనే శబ్దం వస్తుంది. కాబట్టి వైగాట్ అంటే థాట్ ముందు రావాలి, నోమ్ చోమ్స్కీ రచించినటువంటి గ్రంథంలో లాంగ్వేజ్ ముందు రావాలి. ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కోఫ్కా. ఈయన జర్మనీ దేశానికి చెందినటువంటి మనోవిజ్ఞానవేత్త. ఈయన రచించినటువంటి గ్రంథాలు చూసినట్లయితే గ్రోత్ అండ్ మైండ్, ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ. ఈయన గెస్టాల్ట్ వాదానికి చెందినటువంటి మనోవిజ్ఞానవేత్త. నెక్స్ట్ గార్డెనర్. ఈయన అమెరికా దేశానికి చెందినటువంటి మనోవిజ్ఞానవేత్త. ఈయన రచించినటువంటి గ్రంథము ఫ్రేమ్స్ ఆఫ్ ది మైండ్. ఈ పుస్తకాన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, ఒక బ్యూటిఫుల్గా ఉన్నటువంటి గార్డెన్ అంటే తోట యొక్క ఫోటోను ఫ్రేమ్ కట్టించుకున్నారు అని గుర్తుపెట్టుకుంటే, ఈ ఫ్రేమ్స్ ఆఫ్ ది మైండ్ అనే బుక్ కనిపించినప్పుడు మనకి గార్డెనర్ గుర్తుకు వస్తారు. నెక్స్ట్ స్టాన్లీ హాల్. ఈయన అమెరికా దేశానికి చెందినటువంటి మనోవిజ్ఞానవేత్త. ఈయన ఎక్కువగా చిన్నపిల్లల పైన పరిశోధనలు కొనసాగించారు. ఈయన రచించినటువంటి గ్రంథం ది కంటెంట్ ఆఫ్ చిల్డ్రన్స్ మైండ్. ఇక్కడ చిల్డ్రన్ అనే పదం వచ్చినప్పుడు మనం ఈజీగా స్టాన్లీ హాల్ను గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకంటే చిన్నపిల్లల పైన ఎక్కువగా అధ్యయనం చేసినటువంటి వ్యక్తి కాబట్టి. నెక్స్ట్ క్లిఫర్డ్ బీట్స్. ఈయన కూడా అమెరికా దేశానికి చెందినటువంటి సైకాలజిస్ట్. ఈయన రచించినటువంటి గ్రంథం ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్. ఈ గ్రంథాన్ని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఈయన పేరులో బీట్స్ అని పదం ఉంది. ఇక్కడ బీర్ తాగే వాళ్ళు సాయంత్రం లోపల ఆ బార్ను వెతుక్కుంటూ వెళ్తారు. అలాగా ఇక్కడ ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ అనమాట. అంటే మైండ్ తనంతట తానుగా తనకేం కావాలో కనుక్కుంటుంది అని అర్థం వస్తుంది అనమాట. సో ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ అనే గ్రంథం వచ్చినప్పుడు మనకు ఖచ్చితంగా
క్లిఫర్డ్ బీట్స్ గుర్తుకు రావాలి. నెక్స్ట్ థారన్ డైక్. ఈయన కూడా అమెరికా దేశానికి చెందినటువంటి సైకాలజిస్ట్. ఈయన రచించినటువంటి గ్రంథాలు చూసినట్లయితే 1 ప్రిన్సిపల్స్ ఆఫ్ టీచింగ్, 2 అనిమల్ సైకాలజీ, 3 ద సైకాలజీ ఆఫ్ లెర్నింగ్, ద మెజర్మెంట్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఈయన రచించిన గ్రంథాలను ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఈయన ఎక్కువగా జంతువుల మీద ప్రయోగాలు చేశాడు కాబట్టి అనిమల్ సైకాలజీ వచ్చినప్పుడు మనం థార్నోడైక్ను గుర్తుపెట్టుకోవాలి. ఇక మిగతా గ్రంథాలలో ప్రిన్సిపల్స్ ఆఫ్ టీచింగ్, ద సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ అండ్ మెజర్మెంట్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్, ఈ 3 గ్రంథాలలో మనం గమనించినట్లయితే టీచింగ్, లెర్నింగ్ అండ్ ఇంటెలిజెన్స్ వస్తున్నాయి. అంటే ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, ఒక టీచరు టీచింగ్ చేసినప్పుడు విద్యార్థిలో లెర్నింగ్ అనేది మొదలవుతుంది, ఆ విద్యార్థిలో ఇంటెలిజెన్స్ కూడా పెరుగుతుంది అని గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ టీచింగ్, లెర్నింగ్ అండ్ ఇంటెలిజెన్స్ వచ్చినప్పుడు థార్నోడైక్ను గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ విలియం జేమ్స్. ఈయన రచించినటువంటి గ్రంథం ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ. ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ వచ్చినప్పుడేమో విలియం జేమ్స్ గుర్తుకు రావాలి. అదే ప్రిన్సిపల్స్ ఆఫ్ టీచింగ్ వచ్చినప్పుడేమో థారన్ డైక్ మనకు గుర్తు పెట్టుకోవాలి. నెక్స్ట్ కోహెలర్. ఈయన జర్మనీ దేశానికి చెందినటువంటి సైకాలజిస్ట్. ఈయన కూడా గెస్టాల్ట్ వాదానికి చెందినటువంటి మనోవిజ్ఞానవేత్త. ఈయన రచించినటువంటి గ్రంథాలు 1 ద గెస్టాల్ట్ సైకాలజీ, 2 ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్. ఈయన ఎక్కువగా చింపాంజీల పైన ప్రయోగం చేశాడు కాబట్టి ది మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అనే గ్రంథం కనిపించిన వెంటనే మనకు కోహెలర్ గుర్తుకు రావాలి. ఇక ఈయన గెస్టాల్ట్ వాదానికి చెందినటువంటి వాడు కాబట్టి ది గెస్టాల్ట్ సైకాలజీ అనే బుక్ను మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే గెస్టాల్ట్ వాదానికి చెందినటువంటి మనోవిజ్ఞానవేత్త కోఫ్కా అనే కూడా మనకు ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ అనే గ్రంథాన్ని రచించడం జరిగింది. మరి కోహెలర్ రచించినటువంటి గ్రంథము ది గెస్టాల్ట్ సైకాలజీ. కాబట్టి ఈ చిన్న తేడాను మనము గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ జేపీ చాప్లిన్. ఈయన రచించినటువంటి గ్రంథం డిక్షనరీ ఆఫ్ సైకాలజీ. దీనిని సులువుగా గుర్తుపెట్టుకోవచ్చు. డిక్షనరీ అనే పదం కనిపించినప్పుడు మనకు జేపీ చాప్లిన్ గుర్తుకు రావాలి. నెక్స్ట్ ఎలిజబెత్ హార్లాక్. వీరు అమెరికా దేశానికి చెందినటువంటి మనోవిజ్ఞానవేత్త. వీరు రచించినటువంటి గ్రంథం డెవలప్మెంటల్ సైకాలజీ. దీనిని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. వీరు మానవుని వికాస దశలను 10 దశలుగా వివరించడం జరిగింది. ఇక్కడ వికాసం అంటే డెవలప్మెంట్. ఇక్కడ డెవలప్మెంట్ అని పదం వచ్చినప్పుడు మనకు ఎలిజబెత్ హార్లాక్ గుర్తు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వాట్సన్. ఈయన కూడా అమెరికా దేశానికి చెందినటువంటి మనోవిజ్ఞానవేత్త. ఈయన రచించినటువంటి గ్రంథాలు an ఇంట్రడక్షన్ టు కంపరేటివ్ సైకాలజీ, 2 బిహేవియరిజం. సో ఈయన ప్రవర్తనవాది కాబట్టి బిహేవియరిజం అనే గ్రంథాన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక ఇంట్రడక్షన్ టు కంపరేటివ్ సైకాలజీ. ఇక్కడ కంపరేటివ్ అనే పదం వచ్చినప్పుడు వాట్సన్ను మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఎబ్బింగ్హాస్. ఈయన జర్మనీ దేశానికి చెందినటువంటి సైకాలజిస్ట్. ఈయన రచించినటువంటి గ్రంథం ఆన్ మెమొరీ. ఈయన జ్ఞాపక శక్తి పైన అనేక పరిశోధనలు చేశాడు కాబట్టి ఆన్ మెమొరీ అనే గ్రంథాన్ని ఎబ్బింగ్హాస్ రచించినట్లుగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ బార్ట్లెట్. ఈయన బ్రిటన్ దేశానికి చెందినటువంటి మనోవిజ్ఞానవేత్త. ఈయన రచించినటువంటి గ్రంథం ది రిమెంబరింగ్. దీనిని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఒక వైఫ్ వాళ్ళ హస్బెండ్తో చెప్తుంది, రిమెంబర్
బార్ లైట్ కాలిపోయింది, వచ్చేటప్పుడు తీసుకొనిరా అని. ఇక్కడ బార్ లైట్ అంటే బార్ట్లెట్, రిమెంబర్ అంటే ద రిమెంబరింగ్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మిల్లర్ అండ్ డోలార్డ్. వీరు కూడా అమెరికా దేశానికి చెందినటువంటి మనోవిజ్ఞానవేత్తలు. వీరు రచించినటువంటి గ్రంథము సోషల్ లెర్నింగ్ అండ్ లిమిటేషన్. నెక్స్ట్ బండూరా. ఈయన కెనడా దేశానికి చెందినటువంటి మనోవిజ్ఞానవేత్త. ఈయన రచించినటువంటి గ్రంథాలు 1 సోషల్ లెర్నింగ్ థియరీ, 2 సైకలాజికల్ మోడలింగ్, 3 సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్. సోషల్ లెర్నింగ్ అనే పదాలు వచ్చినప్పుడు మనకు బండూరా గుర్తుకు రావాలి. ఎందుకంటే ఈయన పరిశీలన అభ్యసనం మీద అధ్యయనం చేసినటువంటి వ్యక్తి. కాబట్టి సోషల్ లెర్నింగ్ అని వచ్చినా, లేదా సైకాలజికల్ మోడలింగ్ అని వచ్చినా, లేకపోతే పర్సనాలిటీ డెవలప్మెంట్ అని వచ్చినా కూడా బండూరా అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ హిల్గార్డ్. ఈయన అమెరికా దేశానికి చెందినటువంటి మనోవిజ్ఞానవేత్త. ఈయన రచించినటువంటి గ్రంథం ద థియరీస్ ఆఫ్ లెర్నింగ్. నెక్స్ట్ రాబర్ట్ గాగ్నే. ఈయన రచించినటువంటి గ్రంథం ది కండిషన్స్ ఆఫ్ లెర్నింగ్. దీనిని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, రాబర్ట్ గాగ్నేలో గాగ్నే అనేది అగ్ని అనేలాగా వినిపిస్తుంది. రాముడు రావణాసునితో యుద్ధం చేసిన తర్వాత సీతమ్మను అగ్నిలో దూకమని కండిషను పెట్టాడు. ఇక్కడ ది కండిషన్స్ ఆఫ్ లెర్నింగ్ అని వచ్చినప్పుడు రాబర్ట్ గాగ్నే అంటే అగ్ని, కండిషన్ అంటే శ్రీరాముడు కండిషన్ పెట్టాడని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ డెసికో అండ్ క్రాఫర్డ్. ది సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ అనే గ్రంథాన్ని వీరు రచించడం జరిగింది. నెక్స్ట్ వల్లాస్ ఆర్ట్ ఆఫ్ థాట్ అనే గ్రంథాన్ని వల్లాస్ రచించడం జరిగింది. నెక్స్ట్ వెస్లర్. ఈయన అమెరికా దేశానికి చెందినటువంటి సైకాలజిస్ట్. ఈయన రచించినటువంటి గ్రంథం మెజర్మెంట్స్ ఆఫ్ అడల్ట్ ఇంటెలిజెన్స్. అయితే ఇక్కడ ఇలాంటి గ్రంథమే థార్న్డైక్ రచించాడు. దాని పేరు మెజర్మెంట్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్. అయితే వెస్లర్ రచించినటువంటి గ్రంథము మెజర్మెంట్స్ ఆఫ్ అడల్ట్ ఇంటెలిజెన్స్. ఈ రెండింటికి అడల్ట్ అనే పదం మాత్రమే తేడా ఉంది. ఈ చిన్న తేడాను గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మెకిన్ క్యాటిల్. ఈయన అమెరికా దేశానికి చెందినటువంటి సైకాలజిస్ట్. ఈయన రచించినటువంటి గ్రంథం మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్స్. దీన్ని ఇలా గుర్తుపెట్టుకోవాలంటే, ఒక మేకకు మెంటల్ ఎక్కి ఆవుల మందలేకి వచ్చిందని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మేక అంటే మెకిన్ అని గుర్తుపెట్టుకోండి. మెకిన్లో మే ఉంది, మెంటల్ టెస్ట్లో మే ఉంది, అలాగే మెజర్మెంట్స్లో కూడా మే ఉంది. ఇలా 3 చోట్ల మే 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 ఉంది కాబట్టి మేక మే అని అరుస్తుంది కాబట్టి ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కోల్బర్గ్. ఈయన అమెరికా దేశానికి చెందినటువంటి మనోవిజ్ఞానవేత్త. ఈయన నైతిక వికాస దశలను 3 స్థాయిలలో తెలియజేసినాడు. అవి పూర్వ సాంప్రదాయ స్థాయి, సాంప్రదాయ స్థాయి మరియు ఉత్తర సాంప్రదాయ స్థాయి అని. ఈయన రచించినటువంటి గ్రంథాలు 1 మెజర్మెంట్స్ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్, 2 ద ఫిలాసఫీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్. ఈ 2 గ్రంథాలను ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. 2 గ్రంథాల్లో మనం గమనించినట్లయితే మోరల్ డెవలప్మెంట్ అనే పదం కనిపిస్తూ ఉంది. సో మోరల్ డెవలప్మెంట్ అనే పదం కనిపించినప్పుడు మనం ఖచ్చితంగా కోల్బర్గ్ను గుర్తు తెచ్చుకోవాలి. నెక్స్ట్ పియాజే. ఈయన స్విట్జర్లాండ్కు చెందినటువంటి మనోవిజ్ఞానవేత్త. ఈయన రచించినటువంటి గ్రంథాలు 1 లాంగ్వేజ్ అండ్ థాట్స్ ఆఫ్ ది చైల్డ్, 2 ద మోరల్ జడ్జ్మెంట్ ఆఫ్ ది చైల్డ్, 3 ద గ్రోత్ ఆఫ్ ది లాజికల్ థింకింగ్, 4 ద ఆరిజిన్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్.
అయితే ఇక్కడ లాంగ్వేజ్ అండ్ థాట్స్ అనే గ్రంథం నోమ్ చోమ్స్కీ చేత రచించబడింది. మరి పియాజే రచించినటువంటి గ్రంథం లాంగ్వేజ్ అండ్ థాట్స్ ఆఫ్ ది చైల్డ్. ఇక్కడ ఈయన గ్రంథాలలో లాస్ట్లో ది చైల్డ్ అనే వర్డ్ అనేది కనిపిస్తుంది. మరియు ద గ్రోత్ ఆఫ్ ది లాజికల్ థింకింగ్ అండ్ ద ఆరిజిన్స్ ఆఫ్ ది ఇంటెలిజెన్స్ అనేది మనకు పియాజే రచనలుగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సిగ్మండ్ ఫ్రాయిడ్. ఈయన ఆస్ట్రియా దేశానికి చెందినటువంటి మనోవిజ్ఞానవేత్త. ఈయన మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఈయన నిద్రలో వచ్చేటటువంటి కళలపైన అధ్యయనం చేయడం జరిగింది. ఈయన రచించినటువంటి గ్రంథం యాన్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్. నెక్స్ట్ డబ్ల్యూసి బాగ్లే. ఈయన అమెరికా దేశానికి చెందినటువంటి మనోవిజ్ఞానవేత్త. ఈయన రచించినటువంటి గ్రంథం ఎడ్యుకేషనల్ డిటర్మినిజం. దీనిని సులభంగా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే డబ్ల్యూసి బాగ్లే అంటే బాగలే అనే అర్థం వినిపిస్తుంది. నేటి యువతకి ఎడ్యుకేషన్ పైన డిటర్మినిజం బాగలేదు అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ బాగలేదు అంటే బాగ్లే అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఆల్పోర్ట్. ఈయన అమెరికా సైకాలజిస్ట్. ఈయన రచించినటువంటి గ్రంథం ద పర్సనాలిటీ. దీనిని సులభంగా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఒక వ్యక్తి యొక్క పర్సనాలిటీని మనం ఎలా అంచనా వేస్తాం? ఆ వ్యక్తి యొక్క అన్ని లక్షణాల సముదాయమే అతని యొక్క పర్సనాలిటీ అవుతుంది. ఇక్కడ అన్ని లక్షణాలు అంటే ఆల్. ఇక్కడ ఆల్పోర్ట్లో కూడా ఆల్ అని ఉంది. సో ఆల్పోర్ట్ అంటే అన్ని లక్షణాల సముదాయం అంటే పర్సనాలిటీ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ గోల్మన్. ఈయన కూడా అమెరికా దేశానికి చెందినటువంటి మనోవిజ్ఞానవేత్త. ఈయన రచించినటువంటి గ్రంథం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దాన్ ఐక్యూ. దీనిని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే గోల్మన్ అనగా గోల్ అనే వర్డ్ వినిపిస్తుంది. గోల్ అంటే లక్ష్యం. అంటే ఎమోషన్తో మనం కృషి చేస్తే ఎంతటి గోల్నైనా మనం సాధించవచ్చు అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ గోల్ అంటే గోల్మన్. ఇక్కడ ఎమోషన్తో అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్ బ్రూనర్. ఈయన కూడా అమెరికా దేశానికి చెందినటువంటి మనోవిజ్ఞానవేత్త. ఈయన రచించినటువంటి గ్రంథం ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. దీనిని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే బ్రూ కాఫీ తయారీ ప్రాసెస్. అంటే బ్రూ కాఫీని తయారు చేయడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది కదా, అదన్నమాట. ఇక్కడ బ్రూ కాఫీ అంటే బ్రూనర్, ప్రాసెస్ అంటే ఆయన రచించినటువంటి గ్రంథం ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ ప్లేటో. ఈయన రచించినటువంటి గ్రంథం రిపబ్లిక్. దీనిని సులభంగా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఎంత రిపబ్లిక్ దేశమైనా కూడా పబ్లిక్లో ప్లేట్లో భోజనం చేస్తే బాగుండదు కదా అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ప్లేట్ అంటే ప్లేటో అని అర్థం. నెక్స్ట్ రూసో. ఈయన రచించిన గ్రంథం ఎమిలీ. దీనిని సులభంగా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇమలి అంటే హిందీలో చింతకాయ అని అర్థం వస్తుంది. రూసో అంటే రుచి అని అనుకోండి. అప్పుడు చింతకాయ రుచి పుల్లగా ఉంటుంది కదా అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జాన్ డ్యూయీ. ఈయన అమెరికాకి చెందిన సైకాలజిస్ట్. ఈయన రచించినటువంటి గ్రంథం డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్. సింపుల్ ట్రిక్ వచ్చేసి జాన్ డ్యూయీకి డెమోక్రసీపై కసి ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఫిలిప్ ఎరిస్. ఈయన రచించినటువంటి గ్రంథం సెంచురీ ఆఫ్ చైల్డ్హుడ్. ఇక్కడ సెంచురీ అనే పదం వచ్చినప్పుడు ఫిలిప్ ఎరిస్ మనకి ఖచ్చితంగా గుర్తు రావాలి. నెక్స్ట్ రవీంద్రనాథ్
ఠాగూర్. ఈయన రచించినటువంటి గ్రంథం సివిలైజేషన్ అండ్ ప్రాసెస్. సివిలైజేషన్ అనే పదం వచ్చినప్పుడు మనకు రవీంద్రనాథ్ ఠాగూర్ గుర్తుకు రావాలి. నెక్స్ట్ గోల్డ్ స్టీన్. ఈయన రచించినటువంటి గ్రంథం ఆర్గానిజం. ఆర్గానిజం అని వచ్చిన వెంటనే మనకు గోల్డ్ స్టీన్ మెదడులోకి రావాలి. నెక్స్ట్ విల్లార్డ్ వాలర్. ఈయన రచించినటువంటి గ్రంథం ద సోషియాలజీ ఆఫ్ టీచింగ్. ఇక్కడ విల్లార్డ్ వాలర్ను సోషల్ టీచర్గా గుర్తుపెట్టుకోండి. అప్పుడు ద సోషియాలజీ ఆఫ్ టీచింగ్ అన్నప్పుడు మనకు విల్లార్డ్ వాలర్ గుర్తుకొస్తారు. నెక్స్ట్ శామ్యూల్ కిర్క్. ఈయన రచించినటువంటి గ్రంథం ఎక్సెప్షనల్ చిల్డ్రన్. దీనిని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే శామ్యూల్ కిర్క్లో శామ్యూల్ అనే పదం అమూల్ లాగా వినిపిస్తూ ఉంది. ఇక్కడ అమూల్ అనేటటువంటి పాలపొడి ఎక్సెప్ట్ మదర్కి యొక్క మిల్క్ ఇంకా ప్రొడ్యూస్ కానప్పుడు మాత్రమే అది యూజ్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఎక్సెప్ట్ అంటే ఎక్సెప్షనల్ అని, అమూల్ అంటే శామ్యూల్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ టోల్మన్. ఈయన అమెరికా సైకాలజిస్ట్. ఈయన రచించినటువంటి గ్రంథం డ్రైవ్స్ టు వర్డ్స్ వార్. దీన్ని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే టోల్మన్ అంటే టోల్ గేట్ అని గుర్తుపెట్టుకోండి. డ్రైవ్స్ టు అంటే డ్రైవర్ అని గుర్తుపెట్టుకోండి. అంటే సాధారణంగా డ్రైవర్లు టోల్ గేట్ దగ్గర టోల్ గేట్ ఫీజు కట్టి ముందుకు వెళ్తారు కదా. నెక్స్ట్ పెస్టాలజీ. ఈయన స్విట్జర్లాండ్కి చెందినటువంటి మనోవిజ్ఞానవేత్త. ఈయన రచించినటువంటి గ్రంథము ఈవినింగ్ ఆఫ్ ఏ హెర్మిట్. దీనిని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే హెర్మిట్ అంటే ఒక చెక్కతో చేసినటువంటి ఒక ఆవాసంగా అనుకోండి. పెస్టాలజీలో పెస్ట్ అంటే చెదలు అని అనుకోండి. అనగా ఆ చెక్కతో చేసిన ఆవాసానికి చెదలు పట్టింది అని అనుకుంటే అప్పుడు ఈవినింగ్ ఆఫ్ ఏ హెర్మిట్ అంటే మనకు పెస్టాలజీ గుర్తుకు వస్తారు. నెక్స్ట్ వర్దిమర్. ఈయన జర్మనీ దేశానికి చెందినటువంటి మనోవిజ్ఞానవేత్త. ఈయన రచించినటువంటి గ్రంథము ప్రొడక్టివ్ థింకింగ్. దీనిని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే వర్దిమర్ను వృద్ధిమర్గా గుర్తుపెట్టుకోండి. అంటే ఒక కంపెనీ యొక్క వృద్ధి ఎప్పుడు జరుగుతుంది? ఆ కంపెనీ ప్రొడక్టివిటీ పెరిగినప్పుడు ఆ కంపెనీ యొక్క వృద్ధి అనేది జరుగుతుంది. ఇక్కడ వృద్ధి అంటే వృద్ధిమరు, ప్రోడక్ట్ అంటే ద ప్రొడక్టివ్ థింకింగ్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మాంటిసోరీ. వీరు ఇటలీ దేశానికి చెందినటువంటి మనోవిజ్ఞానవేత్త. వీరు రచించినటువంటి గ్రంథము ద సీక్రెట్ ఆఫ్ చైల్డ్హుడ్. దీనిని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ ద సీక్రెట్ అనే పదం వచ్చింది. ఇక్కడ మనము మాంటిసోరీలో ష్ అనే శబ్దం ఎక్కువగా పలుకుతుంది. అనగా ఏదైనా సీక్రెట్ను మనం వేరే వాళ్ళకి చెప్పకుండా ఉండడం కొరకు ష్ అనేటటువంటి శబ్దం చేస్తాం. ఇక్కడ ష్ అనగా మాంటిసోరీలో ఉన్నటువంటి ష్ మరియు సీక్రెట్ను తెలియజేస్తుందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మాస్లో. ఈయన అమెరికా దేశానికి చెందినటువంటి సైకాలజిస్ట్. ఈయన రచించినటువంటి గ్రంథము మోటివేషన్ అండ్ పర్సనాలిటీ. దీనిని సులభంగా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మాస్లో అంటే మాస్ అనే సినిమాలోని అనుకోండి. ఈ మాస్ అనే సినిమాలో హీరో యొక్క పర్సనాలిటీ మాస్గా ఉందని అనుకోండి. అంటే ఇక్కడ మాస్లో అనేది వచ్చిన వెంటనే మనకి మోటివేషన్ అండ్ పర్సనాలిటీ అని గుర్తుకు వస్తాయి. నెక్స్ట్ డగ్డేల్. ఈయన కూడా అమెరికా దేశానికి చెందినటువంటి సైకాలజిస్ట్. ఈయన రచించినటువంటి గ్రంథం ద జోక్స్. దీనిని సులభంగా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే
డగ్డేల్లో డగ్ అనగా డాగ్ అని గుర్తుపెట్టుకోండి. ఇక జూక్స్ను జూలు అని గుర్తుపెట్టుకోండి. అంటే మా డాగుకి జూలు ఎక్కువగా ఉందని గుర్తుపెట్టుకుంటే ద జూక్స్ అని వచ్చినప్పుడు డగ్డేల్ అనే సైంటిస్టు గుర్తుకొస్తాడు. నెక్స్ట్ వుడ్వర్త్. ఈయన అమెరికా దేశానికి చెందిన సైకాలజిస్ట్. ఈయన రచించినటువంటి గ్రంథం ఏ స్టడీ ఆఫ్ మెంటల్ లైఫ్. దీనిని సులభంగా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే వుడ్వర్త్ను గుడ్ వర్క్ అని గుర్తుపెట్టుకోండి. మనము చిన్నప్పుడు స్టడీస్లో గుడ్ వర్క్ చేసినట్లయితే తర్వాత పెద్దయ్యాక మన మెంటల్ లైఫ్ కూడా ప్రశాంతంగా ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా ఏ స్టడీ ఆఫ్ మెంటల్ లైఫ్ అన్నప్పుడు మనకు వుడ్వర్త్ గుర్తుకొస్తాడు. నెక్స్ట్ స్టీఫెన్ కోరే. ఈయన అమెరికా దేశానికి చెందిన సైకాలజిస్ట్. ఈయన రచించినటువంటి గ్రంథం యాక్షన్ రీసెర్చ్. దీనిని సులభంగా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఒక సినిమాలో స్టీఫెన్ అనే ఆయన యాక్షన్ బాగా చేస్తాడు అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ యాక్షన్ రీసెర్చ్ అని వచ్చినప్పుడు మనకు స్టీఫెన్ కోరే గుర్తుకు వస్తాడు. నెక్స్ట్ రోసెంథాల్ అండ్ జాకబ్సన్. వీరు రచించిన గ్రంథం పిగ్మేలియన్ ఇన్ క్లాస్ రూమ్. దీన్ని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే పిగ్మేలియన్ను ఫెమిలియన్ అని అనుకోండి. అప్పుడు రోసెంథాల్ అండ్ జాకబ్సన్ అనే ఇద్దరు స్టూడెంట్స్ క్లాస్ రూమ్లో ఫెమిలియన్స్ లాగా అన్నదమ్ముల్లా ఉంటారని గుర్తుపెట్టుకోండి. అప్పుడు పిగ్మేలియన్ ఇన్ క్లాస్ రూమ్ అని వచ్చినప్పుడు మనకి రోసెంథాల్ మరియు జాకబ్సన్లు గుర్తుకు వస్తారు. నెక్స్ట్ ఆడ్లర్. ఈయన రచించినటువంటి గ్రంథము లైఫ్ స్టైల్. దీన్ని ఆడ్లర్ లైఫ్ స్టైల్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కార్ల్ రోజర్స్. ఈయన అమెరికా దేశానికి చెందినటువంటి సైకాలజిస్ట్. ఈయన రచించినటువంటి గ్రంథం ఫ్రీడమ్ టు లెర్న్. దీనిని సులువుగా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే కార్ల్ రోజర్స్లో ఉన్న కార్లను కార్ అని గుర్తుపెట్టుకోండి. ఇక ఫ్రీడమ్ టు లెర్న్ అంటే ఒక కారు నేర్చుకోవడానికి మనకు ఫ్రీడమ్ ఎప్పుడు వస్తుంది? 18 ఇయర్స్ క్రాస్ అయినప్పుడు మాత్రమే వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఆ విధంగా గుర్తుపెట్టుకుంటే ఫ్రీడమ్ టు లెర్న్ అని వచ్చినప్పుడు మనకు కార్ల్ రోజర్స్ గుర్తుకు వస్తారు. నెక్స్ట్ బినే. ఈయన ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి సైకాలజిస్ట్. ఈయన రచించినటువంటి గ్రంథము అన్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ ఆన్ ఇంటెలిజెన్స్. ఈయన ప్రజ్ఞను కొలవడానికి బినే ప్రజ్ఞామాపని అనే ఒక సాధనాన్ని మనకి అందించడం జరిగింది. ఈయన మానవ ప్రజ్ఞ మీద పరిశోధనలు చేశాడు కాబట్టి ఈయన రచించినటువంటి గ్రంథాన్ని అండ్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ ఆన్ ఇంటెలిజెన్స్ను ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ సిఎల్ హాల్. ఈయన రచించినటువంటి గ్రంథం ఏ బిహేవియర్ సిస్టమ్. దీనిని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఎవరైనా హాల్లో ఒంటరిగా ఉన్నప్పుడు వారి యొక్క ప్రవర్తన అనేది బయటకు వస్తుంది. ఇక్కడ బిహేవియర్ అంటే ఆయన రచించినటువంటి గ్రంథం ఏ బిహేవియర్ సిస్టమ్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ స్కిన్నర్. ఈయన అమెరికా దేశానికి చెందినటువంటి సైకాలజిస్ట్. ఈయన రచించినటువంటి గ్రంథాలు వెర్బల్ బిహేవియర్, టెక్నాలజీ ఆఫ్ టీచింగ్, బిహేవియర్ ఆఫ్ ఆర్గానిజం, ది కాన్సెప్ట్ ఆఫ్ రిఫ్లెక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ బిహేవియర్. ఈయన రచించినటువంటి గ్రంథాలలో మనకి ఎక్కువగా బిహేవియర్ అనే పదము మరియు టెక్నాలజీ అనేటటువంటి పదము కనిపిస్తూ ఉన్నది. సో వీటిని బట్టి వెర్బల్ బిహేవియర్ వచ్చినా, లేకపోతే టెక్నాలజీ ఆఫ్ టీచింగ్ అని వచ్చినా, లేకపోతే బిహేవియర్ ఆఫ్ ఆర్గానిజం అని వచ్చినా, లేకపోతే ద కాన్సెప్ట్ ఆఫ్ రిఫ్లెక్స్ ఇన్ ద
డిస్క్రిప్షన్ ఆఫ్ బిహేవియర్ అని వచ్చినా కూడా ఇవన్నీ స్కిన్నర్ యొక్క గ్రంథాలుగా మనము గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ పావ్లోవ్. ఈయన రష్యా దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త. ఈయన రచించినటువంటి గ్రంథాలు ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్, రెండోది ద కండిషన్స్ రిఫ్లెక్సెస్. ఈయన క్లాసికల్ కండిషనింగ్ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈయన కుక్కల పైన గంట శబ్దంతో ఆహారాన్ని ఇచ్చి పరిశోధనలు చేశాడు కాబట్టి ఆయన రచించినటువంటి గ్రంథాలను సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. దీనికి ఏ కోడ్ అవసరం లేకుండానే గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ గాల్టన్. ఈయన బ్రిటన్ దేశానికి చెందినటువంటి మనోవిజ్ఞానవేత్త. ఈయన రచించినటువంటి గ్రంథాలు హెరిడిటరీ జీనియస్ మరియు an ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్. నెక్స్ట్ ఎరిక్ ఎరిక్సన్. ఈయన రచించినటువంటి గ్రంథాలు చైల్డ్హుడ్ అండ్ సొసైటీ, రెండవది థియరీ ఆన్ సైకలాజికల్ డెవలప్మెంట్. నెక్స్ట్ గ్రెగర్ మెండెల్. ఈయన ఆస్ట్రియా దేశానికి చెందినటువంటి సైంటిస్ట్. ఈయన రచించినటువంటి గ్రంథం ప్రొసీడింగ్స్ ఆఫ్ ది న్యాచురల్ హిస్టరీ సొసైటీ ఆఫ్ బ్రూనో. ఇక్కడ బ్రూనో అని వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా గ్రెగర్ మెండల్ను గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ హావిగ్ హారెస్ట్. ఈయన రచించినటువంటి గ్రంథం హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్. హ్యూమన్ డెవలప్మెంట్ అనే కీవర్డ్ వచ్చినప్పుడు మనకు హావిగ్ హారెస్ట్ గుర్తుకు రావాలి. నెక్స్ట్ లాస్ట్ వన్ గిల్ఫర్డ్. ఈయన అమెరికా దేశానికి చెందినటువంటి సైకాలజిస్ట్. ఈయన రచించినటువంటి గ్రంథం ద నేచర్ ఆఫ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. ఈయన ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి. అందువల్ల ఆయన రచించిన గ్రంథం ద నేచర్ ఆఫ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ను ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను ఒక్కసారి చూస్తే ఈ గ్రంథాలు మరియు ఈ రచయితలు మీకు గుర్తు ఉండకపోవచ్చు. అందువల్ల 3-4 సార్లు ఈ వీడియోను కొద్ది గ్యాప్తో చూసినట్లయితే ఈ గ్రంథాలు మరియు రచయితలు మీకు ఎక్కువ కాలం గుర్తుండేదానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.